దేవుడు ఇన్ని చేసి, సమస్తము చేసి ప్రత్యేకించి నేను చేశాడు. హల్లెలూయా. మనల్ని చేశాడు. తల్లి గర్భములో మనము రూపింపబడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడు తెలుసా? ఈ లోకానికి పంపింది ఆయనే కాబట్టి, ఈ భూమి మీదకి నడిపించింది ఆయననే కాబట్టి, ఈ భూమి మీదకి నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని దేవుడు నీ ద్వారా చేయడానికి దేవుడు నడిపించాడు. చాలా మందికి అర్థం కాదు, ఎందుకు వచ్చామో, ఎందుకు వెళ్తున్నామో అర్థం కాని స్థితిలో ఉన్నారు. చాలా మందికి ఉన్నటువంటి ఒక స్థితి ఏంటంటే, చదవాలి, జాబు సంపాదించాలి, మంచి పేరు తీసుకొని రావాలి, మంచి ప్రఖ్యాత ఉండాలి, మంచి స్థితి ఉండాలి. ఇంతకు మించి చాలా మంది ఆలోచన చేసుకోలేకపోతున్నారు. ఇంతకు మించి ఉన్నతమైన ఆలోచన చేసుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చినటువంటి బుద్ధి విస్తారమైనది. నిజంగా దేవుడు ఒక పని కొరకు, ఒక పనిముట్టు కొరకు దేవుడు నిన్ను నిలబెట్టాడు ఈ భూమి మీద. ఒక మాట చెప్పాలంటే, దేవదూతలు సువార్త చేయలేవు, దేవదూతలు ఇలా మానవులుగా ఇలా దేవుని గురించి ప్రకటించలేవు. కానీ దేవుడు మాత్రం నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు జాబ్ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, నీ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త ప్రకటించు. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి